ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రతి ఆదివారం ఆయన పాదాలు పట్టుకొని ఆయన స్తుతించుకోవడానికి దేవుడు మనకు సహాయపడుతున్నాడు. మరి దేవుడు మనల్ని కనికరించి 2024 సంవత్సరం జూలై నెల 14వ తారీఖులో తీసుకొచ్చాడు. గత వారం నుంచి ఈ వారం వరకు ఆయన రెక్కల చాటున వాళ్ళని భద్రపరిచాడు. అందుకు మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞులమై ఆయన పాదాలు పట్టుకొని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. మరి ఈ సమయంలో మన వాక్య భాగానికి గాను కీర్తన గ్రంథము 127వ కీర్తన 1 నుండి 5 వచనాలు. ఇవన్నీ చిన్న చిన్న కీర్తనలు, 5 వచనాలు 6 వచనాల కీర్తనలు. మరి ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం, ఒక్కొక్క కీర్తనను ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన వాక్య ధ్యానం 127వ కీర్తన 1-5 వచన భాగాలు చదువుతున్నాం. చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రార్థన. మహాగరుడ, జీవాధిపతి, దయగల దేవ, కృపగల తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిమిత్త మాత్రుడు, సజీవుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, లోకరక్షకుడు ప్రభువా, నీ పాదాలు పడుతున్నాం. అల్పులమైన మనోడు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలుగా నిలబెట్టుకొని నీ పాదస్థానికి మమ్మల్ని తీసుకొచ్చుకున్నావు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మాకు ప్రాణభిక్ష పెట్టావు. ఈ వారం అంతా నీ యొక్క శాతం భద్రపరుచుకున్నావు. ఈ వారం తండ్రి నీ సన్నిధిలో చేరుకుని భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా తండ్రి ఈ సమయంలో పాదాలు పట్టుకొని ప్రార్థించు. వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. ఇంకా తండ్రి నేను నన్ను జ్ఞాపకం చేసుకోను. నిలబడుతుంది నీ శిలువ సాకున నన్ను మరుగు చేసుకో. ఈరోజు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. మీ ఆత్మీయమైన తలంపులు మీరు మాకు అనుగ్రహించండి. ఈ భాగం ద్వారా మేమైతే నేర్చుకోవాలి ఆ విషయాలు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడి మీరు మాకు సహాయపడతారు. యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గత వారం 126వ కీర్తన ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 127వ కీర్తన ధ్యానం చేసుకుంటున్నాం. ఈ కీర్తన వ్రాసింది ఎవరు అని మనం చూస్తే యాత్ర కీర్తన సొలొమోనుదే ఉంది. ఓకే, మొన్నటి వరకు దావీదు కీర్తనలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి ఈరోజు సొలొమోను కీర్తన. ఈ కీర్తనను సొలొమోను మహారాజు రచించాడు. సొలొమోను మహారాజు ఈ కీర్తన వ్రాశాడు. సొలొమోను రాజు ఈ కీర్తన వ్రాసే సమయానికి అంత అనుభవించి చూసి రాశాడు. అర్థమైందా? సొలొమోను కీర్తన రాసే సమయానికి అంత అనుభవించి చూసి తన కళ్ళతో చూసిన తర్వాత ఈ కీర్తన రాశాడు. అందుకే వ్యర్థమని 3 సార్లు ఉంది వచనం, 2 వచనాలు. ఎన్నిసార్లు ఉంది? వ్యర్థము. ఇది చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. రెండవది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇంకా 2వ వచనం, మీకు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. 3 సార్లు ఇచ్చాడు, 2 కాదు, 3 సార్లు స్పష్టంగా ముచ్చటగా 3 సార్లు చెప్పాడు. ఏమని చెప్పాడు? వ్యర్థమే,
వ్యర్థమే వ్యర్థమే అని చెప్పాడు. ఈ మాట దేన్ని బేస్ చేసుకొని చెప్పాడు అంటే భక్తుడు ప్రసంగి గ్రంథాన్ని రాసింది సొలొమోను గారు. ఆ ప్రసంగి గ్రంథంలో కూడా 3 సార్లు చెప్తాడు. చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఎన్నిసార్లు పలికాడు? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 2వ వచనంలో 3 సార్లు చెప్పాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. అంటే తను తెలుసుకున్న సత్యం ఏంటంటే ప్రసంగి అన్ని అనుభవించాడు. అన్ని అనుభవించిన తర్వాత తనకు జీవితం మీద విరక్తి పుట్టింది. ఇదంతా వ్యర్థమేరా బాబు అని చెప్పి ప్రసంగి గ్రంథాన్ని ప్రారంభించాడు సొలొమోను గారు. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 6 అధ్యాయాలు దేవుడు లేకుండా మానవుడు చేసే ప్రతి ప్రయత్నం వల్ల నష్టమే తప్ప మేలు లేదన్న విషయాన్ని తెలియపరిస్తే, 7 నుండి 12 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటే కలిగే మేలేంటో తెలియపరుస్తూ 12 అధ్యాయాలు భక్తుడు రాశాడు. ఆ వచనాన్ని బేస్ చేసుకొని భక్తుడు ఈ అధ్యాయాన్ని రాశాడు. చూడండి కింద ఏమన్నాడు చూడండి. 3 సార్లు వ్యర్థము వ్యర్థమని సొలొమోను పలికాడు. అంత మాత్రమే కాదు, సొలొమోనుకు జీవితం మీద అసహ్యత పుట్టింది. అసహ్యత అంటే అసహ్యత ఎప్పుడు పడుతుంది ఒక వ్యక్తికి అంటే అనుభవించిన తర్వాతనే పుడుతుంది. దానివల్ల మనకు మేలు లేదు అనుకున్నప్పుడే దాని మీద అసహ్యత పుడుతుంది. కాబట్టి అసహ్యించుకున్నాడు. అందుకే ప్రసంగి ఈ విషయాలు తెలియపరిచాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించుకుని, వృక్షములకు నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుమందలను గొర్రె మేక మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపదను కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. 9వ వచనం. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింప లేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడేను. అర్థమవుతుందా? నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడేను. ఈ అధ్యాయాన్ని వ్రాస్తూ భక్తుడు సొలొమోను గారు అంటున్నాడు, నేను అన్ని చేశా. ఏమేం చేశాడు? గొప్ప పనులు చేయాలని ప్రయత్నం చేశాడు, ప్రయాసపడ్డాడు. ఏంటి తన గొప్ప పనులు? తన కోసం గొప్ప గొప్ప ఇండ్లు కట్టించుకున్నాడు, ద్రాక్ష తోటలు వేయించుకున్నాడు, శృంగార వనాలను వేయించుకున్నాడు, ఫల వృక్షాలను నాటించుకున్నాడు, నారుమల్లు వేశాడు, పంటలు పండించాడు, నీళ్లు లేకపోతే చెరువులు తవ్వించుకున్నాడు. ఇప్పుడు బోర్లు వచ్చినాయి కానీ
ఒక టైంలో చెరువుల నీళ్ళే తాగేవాడు. తర్వాత చెరువులు పోయిన తర్వాత బావులు తవ్వుకొని బావుల్లో నీళ్లు తాగేవాడు. బావులు పోయిన తర్వాత ఇప్పుడేమొచ్చినాయి? బోర్లు వచ్చినాయి. మోటార్ వేయగానే టప్పున నీరు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి చూస్తే ఇలాంటి పరిస్థితులన్నీ అనుభవించాడు సొలొమోను. కానీ ఇవన్నీ అనుభవించిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే దీనివల్ల ఏ ఉపయోగం అంటే మనం ఈ లోకంలో పనులు చేసుకోకూడదని కాదు, ఇవన్నీ చేసుకోకూడదని కాదు, కానీ దేవుడు లేకుండా ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుణ్ణి కలిగి ఉండి ఇవన్నీ కూడా మనము చేసుకోవాలన్న విషయాన్ని తెలియపరిచాడు. చూడండి చివరి ఒక మాట, 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. 2:18 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్య పడుతుంది. సొలొమోను ఏమేమైతే కష్టపడి చేసి ప్రయత్నాలు చేశాడో అవన్నీ కూడా ఏం జరిగింది? ఇవన్నిటిని తను చనిపోయినప్పుడు ఎన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన. కాబట్టి ఇదంతా విడిచి వెళ్ళిపోవాల్సిన వాడిని ఇది ఎవడు అనుభవిస్తాడో నాకు తెలియదు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాను. వీటన్నిటి వల్ల నాకేమొచ్చిందంటే వాటి యందున అసహ్య పడుతుంది అంటున్నాడు. అసహించుకుంటున్నాడు సొలొమోను. ఇవన్నీ వ్యర్థమైనవి అని సొలొమోనుకు చెప్తున్నాడు. సొలొమోను అనుకున్నాడు జీవితానికి అర్థం తెలుసుకుందామని. తన జీవితానికి ఏదో అర్థం ఉంది, ఏదో ఉంది మర్మం అనుకొని ప్రయత్నాలు చేశాడు. కానీ అన్ని అనుభవించిన తర్వాత తనకి ఏమీ లేదని అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనుకున్నాడు జీవితానికి అర్థం తెలుసుకున్నాను, విలాసాల వైపు తిరిగాడు. అంతా అనుభవించాక ఏమీ లేదని తెలుసుకున్నాడు. ఇలా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ 127వ కీర్తనను రాశాడు. ఏమని రాశాడో చూడండి ఒకసారి. ఏమని రాశాడు చూడండి. ఏమని రాశాడు? మొదటి వచనంలో అంటాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్న. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్న. అంటే దాని అర్థం ఏంటి? ఇల్లు కట్టించుకోకూడదనా? కట్టించుకోవాలి, ఇల్లు కట్టించుకోవాలి. కానీ ఈ లోకంలో మానవుడు బ్రతకడానికి ఇల్లు అవసరమే. కానీ యెహోవా కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. అంటే దీని అర్థం ఏంటి? కట్టువారి ప్రయాసం వ్యర్థం అంటే సోమరితనంగా మనం ఏం పని చేయకూడదని కాదు దీని అర్థం. కాదు. మరి ఏంటి దీని అర్థం అంటే దేవుడు లేకుండా మనుషులు పడే కష్టం వ్యర్థం అంట. దేవుడు లేకుండా నువ్వెంత ప్రయత్నాలు చేసినా అదంతా వ్యర్థం లెక్కను సొలొమోను గారు తెలియపరుస్తారు. ఇల్లు కట్టించుకోవాలి, పని చేసుకోవాలి, కష్టపడాలి. పని చేసుకోకుండా మానవుడు బ్రతకడు. కాబట్టి కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. కాబట్టి నిర్లక్ష్యం ఎప్పటికీ చేయకూడదు. కష్టపడి పని చేసుకొని దేవుని మీద ఆధారపడి కష్టపడాలి. దేవుడు ఉండాలి. దేవునితో పాటు కష్టపడే మనసు కూడా మనకు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను. అవి అంటే ఏంటి? 6వ అధ్యాయం 8వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొని, వాటికి న్యాయాధిపతి లేకొనను, పై విచారణకర్త లేకొనను, అధిపతి లేకొనను. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము తెచ్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉండు, ఎప్పుడు నిద్ర. భక్తుడు రాస్తూ అంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోమన్నాడు? జ్ఞానం తెచ్చుకో. మానవునికి జ్ఞానం లేదు. సోమరితనంగా ఉండే వాళ్ళకు జ్ఞానము లేదు. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకోండి. ఏం చేస్తుంది చీమలు అంటే అవి వేసవి కాలంలో ఆహారాన్ని తెచ్చుకుంటాయి.
వర్షాకాలంలో పొట్టలో కూర్చొని చక్కగా మనకు అవకాశం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే మనం కష్టపడకపోతే శక్తి అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనుకున్నా జరగదు. పాట పాడాలన్నా పాడలేం, వాక్యం చదవాలన్నా చదవలేం, వాక్యం వినాలన్నా చెవికి వినపడదు, దేవుని సేవ చేయాలన్నా నడవలేం. కాబట్టి నడవగలిగినప్పుడు, వినగలిగినప్పుడు, చేయగలిగినప్పుడే దేవుని పనిని మనము చేయాలి. అందుకే అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం. కాబట్టి దేవుడు లేకుండా మనిషి ఎంత ప్రయత్నం చేసినా అదంతా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏమంటాడో చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పాతాళము పనైనను, ఉపాయమైనను, తెలివైనను, నీ జ్ఞానమైనను లేదు. ఒకవేళ నువ్వు చచ్చిపోతే, ఇక్కడ పని చేయకుండా చచ్చిపోతే, రేపు పాతాళంలో పడితే అక్కడ ఉపాయం ఉండదు, పని ఉండదు, తెలివి కూడా. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని, నువ్వు చేయగలిగిన ఏ పని అయినా సరే, అది ఇసుకు కాకుండా, కసుకు కాకుండా, అయిష్టంగా కాకుండా, ఇష్టపూర్వకంగా చేయాలి. ఆ ఇష్టపూర్వకంగా చేసిన దానివల్ల దేవుడు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. ఇంకా చూడండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మొదటి కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై. మనం ప్రయాసపడితే, మన కష్టపడి పనిచేస్తే అది అన్నది వ్యర్థం కానే కాదు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండి మనం కష్టపడిన దానికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. నీ ప్రయాసం ఎన్నడు వ్యర్థము కానే కాదు. అక్కడ సొలొమోను ఏమన్నాడు? అంత వ్యర్థం 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 అని రాస్తే, అపుస్తుడైన పౌలు గారు ఏమంటున్నాడు అంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ప్రభువునందు వ్యర్థం కాదు. ప్రభు లేకుండా చేసేదంతా వ్యర్థమే. ప్రభువుకు బయటదంతా నష్టమే తప్ప ఉపయోగం ఏమీ లేదు. యేసు ప్రభువును కలిగి, యేసు ప్రభువును నమ్ముకొని, ఆయన పాదాలు పట్టుకొని ఆయన పని చేసేటువంటి వారికి దేవుడు తప్పక మేలే జరుగుతుంది. కానీ అది వ్యర్థం కానే కాదు. అందుకే భక్తులు అంటున్నారు, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని మీరు తెలుసుకోండి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా, అసహించు కాకుండా, ఇసుకు కాకుండా, ఇష్టపూర్వకంగా తప్పక దేవుడు దానికి ప్రతిఫలం. మొదటి వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు. మొదటి వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకునే మొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు లేకుండా చేసే పనులన్నీ వ్యర్థమైపోతాయి, కానీ దేవుణ్ణి కలిగి చేసేది మాత్రం గొప్పది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. రెండవది ఏమంటున్నాడంటే, దేవుడు పట్టణమును, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాసే వాళ్ళ పని అంతా వ్యర్థమే. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు కాపాడకుండా మనం ఎంత కాపలా పెట్టినా అది నిలబడదు. ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని దేవుడు కాపాడాలి. ఏ ప్రధానమంత్రి, ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ ముఖ్యమంత్రులు కాపాడలేడు. ఒక భూకంపం వచ్చినా, ఒక ఉగ్రత వచ్చినా, పై నుంచి నిప్పు గురిపించిన ఎవడన్నా ఆపగలడా? ఎవడు ఆపలేదు. దేవుడు మాత్రమే ఆపగలడు. కాబట్టి దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు సహాయపడుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మానవుడు ఎంత గొప్పడైనా అవ్వచ్చు, కానీ దేవుని ఉగ్రతను మాత్రం ఎవడు ఆపలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని వైపు దేవుణ్ణి కలిగి ఉండాలి. రెండవది, దేవుని వైపు తిరగాలి. అపుస్తుడైన పౌలు గారిని
పేతురును చెరసాలలో వేస్తే సంఘమంతా కలిసి ప్రార్థన చేశారు. అప్పుడు పేతురు చేసిన సంఖ్యలు ఏమైపోయినాయి? తెగిపోయినాయి. గడియలు, ఇనప గడియలు ఇరిగిపోయినాయి, తెలుసుకున్నాయి. దేవదూత వచ్చి బయటికి ఎంతమంది కాపలా లేరు, కానీ ఆపగలిగారా? ఆపలేదు. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు యూదులకు రాజువా, మేము ఇంతమంది రాజులం ఉంటే నువ్వు రాజు అవుతావని చెప్పి ఆయన మీద నేరం మోపి పంట్రోతులకు అప్పగించి శిక్ష విధించాడు న్యాయాధిపతులు. ప్రజలు, యోధులు చిత్రహింసలు పెట్టి ఆయన కొరడా దెబ్బలతో కొట్టి శిలువకు అప్పగించి ముఖం మీద ఉమ్మి వేసి ఎన్నో శిక్షలు అనుభవించి శిక్షలు పెట్టి యేసుక్రీస్తు ప్రభును చంపి సమాధి చేశారు. పోయిందిలే, ఇంతటితో పోయిందిలే ఈ క్రైస్తవ్యం అనుకున్నారు. ఆగిందా? యేసు ప్రభు సమాధి చేయబడి సమాధికి 16 మందిని కాపలా పెట్టారు. దేనికి? ఎవడన్నా తీసుకెళ్ళిపోయి యేసు ప్రభు లేచినాడని చెబుతుండేమో. కానీ 16 మంది కాపలా ఉన్నా సరే దేవదూత వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడి ఆయన లేచి ఉన్నాడని వాళ్లకు తెలియదు. కంగారు పడిపోయిన అక్కడ కాపలా ఉన్న 16 మంది సైనికులు. వాళ్ళ కురిశిక్ష తప్ప ఏమీ లేదు. ప్రభుత్వం పెట్టిన, రాజ్యాంగం చట్టం పెట్టిన పద్ధతిని అతిక్రమిస్తే వాడికి మరణ శిక్ష. అలాంటిది దేవుడు అద్భుతంగా అంతమంది కాపలా ఉన్న ఏం చేయగలిగారు? ఆయన మరణాన్ని ఏమన్నా ఆపగలిగారా? ఆయన లేవకుండా ఎవరన్నా తప్పించగలిగారా? యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఎంతైనా శక్తి. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆయన మరణం నుండి తిరిగి లేచేవాడు కాదు. ఈ లోకంలో చాలా మంది చనిపోయారు దేవుళ్ళని పిలువబడ్డోళ్ళు, కానీ ఎవరు లేలేదు ఇంతవరకు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే సమాధి నుండి మళ్ళా తిరిగి లేచాడు. మరణం నుండి మళ్ళా తిరిగి గుర్తించేది. ఆయన సాటి అయిన వాడు, ఆయన పోటీ అయిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేనే లేరు అని ఖచ్చితంగా చెప్పగలరు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంది. ఒకటి, దేవుడు లేకపోతే చేసేదంతా వ్యర్థం. రెండవది, దేవుణ్ణి కలిగి ఉంటే అవి ఎలాంటి ఆటంకాలైన దేవుడు వాటిని తొలగించేస్తాడన్న విషయాన్ని ఇంకా చూడండి. హెజ్కేలు గ్రంథం 33:2. హెజ్కేలు గ్రంథం 33:2. 33:2 అంటాడు, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారి తిట్టను. నేను ఒకనొక దేశము మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనుడు తాము ఒకని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుడు చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమును తానే. ఇదిగో ఒక కాపులా వాడిని పెట్టి ఇదిగో దేశానికి నాశనం వస్తుంది, ఖడ్గం వస్తుంది అని చెబితే ఆ చెప్పిన వాడి మాట వినకుండా ఏనుంటే ఒకవేళ వాడు చచ్చిపోతే తన ప్రాణానికి ఎవరు ఉత్తరవాది? కాపలాదారుడు కానీ కాదు. కాపలాదారుడు ఏం చేశాడంటే కావలివాడు చెప్పిండు, బాగా ఊదిండు, బోరూది చెప్పిండు, అయ్యో ఇదిగో ఆపదుందని. కానీ మీరు వినలేదు. మీ ప్రాణం పోతే మీరే. ఎవరు ఈ కావలివాడు అంటే చూడండి 7వ వచనం అంటాడు, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావనివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి. ఎవరు ఈ కావలివాడంటే దైవ సేవకుడు, దేవుని సేవకుడు, సువార్తికుడు, దైవ సేవకుడు. దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి విని కూడా నమ్మకపోతే తన ప్రాణానికి తానే ఉత్తరవాడు. తను చచ్చిపోతే ఎవరిని నిందించడానికి వీలు మాకెవరు చెప్పడానికి ఎవరు మాకు చెప్పలేదనడానికి కూడా అవకాశం లేదు. ఇది బోరా వాక్యం అనే బోర చేత పట్టుకొని దేవుని రాకడ గురించి, పాపాన్ని గురించి, నరకాన్ని గురించి బోధించినప్పుడు, చెప్పినప్పుడు ఆ వినకపోతే తనకు తానే నష్టపోతుంది.
ఎవరు నష్టపరిచే వాళ్ళు ఎవరు లేనే అందుకే అంటున్నాడు భక్తుడు, ఎవరు ఈ కావలి వాడంటే దైవ సేవకుడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15-14. మొదటి కొరింథీ పత్రిక మరియు క్రీస్తు 15-14 వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపిన న్యాయం గురించి మేము సాక్ష్యము చెప్పి భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ఇదిగో చనిపోయే సమాధిలో నుండి తిరిగి లేపబడ్డాడని చెబుతా ఉంటే కొంతమంది నమ్మట్లే. కానీ నమ్మని వాళ్ళ విషయంలో అప్పుడు భక్తుడు పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ఈయన లేపబడకపోతే మా విశ్వాసం అంతా ఇంకా మేమెందుకు ఇది విశ్వాసం ఉంచడం కాదు. ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్న విషయాన్ని కొరింథీ సంఘానికి భక్తులు తెలియపరుస్తున్నారు. చూడండి, మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా ఆగపడుతున్నాం. 16 వచనం, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల